లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాల నేతలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉండడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో బీజేపీ నేత బంగారు శృతి మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె అయిన బంగారు శృతి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించిన బంగారు శృతికి నిన్న బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో సీటు దక్కలేదు. నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయాలి అనే ఉద్దేశంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో నిరాశతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా సమాచారం. ఇక దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ప్రతిపక్షాల నేతలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉండడం జరుగుతుంది. ఇక తెలంగాణ రాజకీయాలు ఈ నేపథ్యంలో ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక నేడు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో బీజేపీ నేత బంగారు శృతి కలవడం జరిగింది. ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి మరి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండడం జరిగింది. రెడ్డిగా ఎంపీ టికెట్ దక్కకపోవడంతోనే ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు, బీజేపీలో అగ్రనేత జాతీయ పనిచేసే లక్ష్మణ్ కూతురు బంగారు శృతి సీఎం రేవంత్ రెడ్డిని కలవటం అటు తెలంగాణ రాజకీయాల్లో ఏపీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 3 రోజుల క్రితం బీజేపీ అయితే 9 ఎంపీ సీట్లు ఇచ్చిందో ఆ 9 ఎంపీ సీట్లలో నాగర్ కర్నూలు సీటును ప్రకటించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ కు ఆ సీటు కేటాయించడంతో ఆ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన బంగారు శృతి బీజేపీ తరఫున ఆమె ప్రయత్నం చేసింది. ఆ సీటు దక్కకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నది. పార్టీని వీడే యోచనలో నిన్న రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. బంగారు లక్ష్మణ్ బీజేపీలో జాతీయ స్థాయిలో చాలా కీలకమైన నేతగా పనిచేశారు. ఆయనకి విస్తృతమైన పార్టీలో క్యాడర్ ఉంది. ఆయన జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన క్రమంలో ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీ బలంగా ఆయన కోసం పనిచేసింది. ఈ క్రమంలో ఆయన చనిపోయిన తర్వాత బంగారు శృతి ఆయన రాజకీయ వారసురాలుగా ప్రస్థానం చేస్తున్నారు. బీజేపీ పార్టీలో నాగర్ కర్నూలు సీటును ఆశించిన తర్వాత ఆ సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ లో కూడా నాగర్ కర్నూలు సీటుకి సంబంధించి పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నది. ఢిల్లీలో అధికార ప్రతినిధి మల్లు రవి గాని, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గాని, అట్లాగే బీఆర్ఎస్ నుంచి పోటీ కాంగ్రెస్ లో చేరిన మందా జగన్నాథం గాని వీళ్ళందరూ కూడా నాగర్ కర్నూలు సీటుని ఆశిస్తున్నారు. శృతి కూడా చేరితే ఈ సీటు మీద పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావటం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు సీటు మరి ఆమెకి హామీ ఇచ్చారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏమైనా ఈ బంగారు శృతి చేరటం అనేది స్థాయిలో బంగారు లక్ష్మి లాంటి స్థాయి అవసరాలుగా ఆమె కాంగ్రెస్ లో చేరటం అనేది ఆ పార్టీలో అటులో కానీ ఇటు కాంగ్రెస్ లో పెద్ద జరుగుతుంది. బంగారు శృతి రాజకీయ భవిష్యత్తు రేవంత్ రెడ్డి ఏ రకంగా ఆమెకి సీట్ ఇస్తారా లేదా అనేది మనం చూడాల్సి బీజేపీ నుంచి కాంగ్రెస్ కు చేరిక అనేది ఆ తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన ఒక బీజేపీ నుంచి మనం చూడాల్సి ఉంటుంది. మధు, రైట్, థ్యాంక్ యూ.